ప్రేరిత పాకిస్తాన్ ఉగ్రవాదుల చర్యలను తిప్పికొట్టే విధంగా మనమంతా ఒక్కటే, సార్వభౌమాధికారాన్ని మనందరికీ పంచాలా అనేటువంటి మోడీ గారు సర్కార్ తీసుకున్నటువంటి ఈ సింధూర్ సర్జికల్ స్ట్రైక్ మనందరి యొక్క ఆత్మగౌరవాన్ని పెంచాలా. కాశ్మీర్ అనేది భారతదేశంలో ఒక సిగ పువ్వు లాంటిది మనందరికి కూడా, ఈ భారతదేశానికి. దాన్ని చిరునవ్వుతో కాపాడుకుంటూ అగ్రహావేశాలు ప్రదర్శిస్తూ ప్రపంచంలో ఏ దేశమైనా మనల్ని టచ్ చేస్తే ఎట్లా ఉంటుందో కలబడి నిలబడి బుల్డోజ్ చేస్తే భారతదేశం ఎట్లా శరవేగంగా అడుగులు వేస్తుందో ఎదుటి శత్రువులు కళ్ళల్లో వణుకు పుట్టాలా, మన ఆత్మగౌరవం పరిడు వెళ్ళాలా. మనందరి యొక్క సంరక్షణ కోసం ఈ రోజున ప్రపంచం మొత్తం మనకెళ్ళి చూస్తూ ఉంది. భారతదేశం మొత్తం కూడా కట్టుగా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, రాగద్వేషాలకి, రక్త బంధాలకి, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ అండ్ కలర్ అండ్ క్రీడ్ అండ్ కల్చర్ ఈ రోజున ఒక్కటై ఒకే నినాదం, పాక్ ప్రేరిత ఉగ్రవాదుల్ని ఏరివేయాలా. అదే ఒకే ఒక నినాదంతో ఈ రోజున ముందుకెళ్తా ఉన్నాం. మీరందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఎటువంటి ప్రలోభాలకు లొంగవద్దు. ఒక ఏకకంఠంతో అందరం కూడా భారత ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలకి మనం సంఘీభావం తెలియజేయాలని, ఎన్డీఏ కూటమి ముందుకెళ్లాలని, ఆ యొక్క కూటమిలో మన మానవాళి మొత్తం రక్షింపబడాలని, రేపు తరాల వాళ్ళు ముందుకెళ్లాలని, రేపు రాబోయేటువంటి సింధూర్ నదీ పరివాహక ప్రాంతంలో ఈ యొక్క నీటి వ్యవస్థకు సంబంధించినటువంటి అంశాన్ని ఏ విధంగా నిర్ణయం తీసుకున్నా కూడా ప్రజలందరూ కూడా మీ అమ్మటే ఉంటారని కూడా మరొకసారి మోడీ గారికి మా మద్దతు తెలియజేస్తూ ప్రజలందరికీ కూడా సమన్వయం పాటించాలా. మీడియా మిత్రులు అందరికి కూడా నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను, పోట్లకెత్తైనటువంటి ఒక అచ్చోసిన ఆంబోతు పాకిస్తాన్ ఒక ట్రోలింగ్ చేస్తూ సోషల్ మీడియా అనేటువంటి దాంట్లో విష నాగుల్లాగా, విష సర్పాల్లాగా విషం కక్కుతున్నటువంటి ఈ టిస్టులు ఈ సమాజం అంతా చూస్తూ ఉంది. ఆ టిస్టులు కూరలు పీకుతాం.